హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందించే సిరిధాన్యాలలో రాగులు కూడా చాలా ముఖ్యమైనవి కదా. ఈరోజు రాగులతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి చూద్దాం. అదేమిటంటే రాగి పూరి విత్ ఆనియన్ కర్రీ. ముందుగా కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత దానిలో కొన్ని కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో 1 కప్పు ఆనియన్స్ స్లైసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. దానిలో సాల్ట్ టేస్ట్ బట్టి వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన వరకు ఉంచాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఆనియన్ ఉడికే వరకు ఒక 2 మినిట్స్ మగ్గాలి. ఈలోగా వేరే కప్లో ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని దానిలో వాటర్ వేసి లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా కుక్ అయిన తర్వాత దానిలోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఆ మసాలాలు కూడా ఆనియన్స్కి పట్టేలాగా కాసేపు మగ్గించాలి. ఆనియన్స్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకొని కర్రీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక 2 మినిట్స్ మగ్గించాలి. ఆఖరిగా కొత్తిమీర వేయాలి. మనం ఈ ఆనియన్ కర్రీని పూరి, చపాతీలోకి దేనిలోకి తీసుకున్నా బాగుంటుంది. ఫైనల్లీ ఆనియన్ కర్రీ ఈజ్ రెడీ ఫర్ పూరి. రాగుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన జీర్ణక్రియకి సహాయపడుతుంది. కాల్షియం కూడా పుష్కలంగా ఉండడం వలన ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగి పిండితో ఏ రెసిపీస్ చేసుకున్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు రాగి పూరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ, ఒక 1/2 స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలిపి వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. లేదంటే పూరీలు సైడ్స్లో క్రాక్స్ లాగా వస్తాయి. తర్వాత పిండితో డస్ట్ చేసుకుంటూ పూరీలాగా చపాతీ కర్రతో పూరీలు ఏవైనా సరే బాగా పొంగుతూ రావాలి అంటే షార్ప్ ఎడ్జ్గా ఉన్న ఒక బౌల్ మూత కానీ బాక్స్ మూత కానీ తీసుకొని మంచిగా కట్ చేసుకుంటే పూరీలు మంచిగా పొంగుతూ వస్తాయి. అవి రాగి పూరి అయినా మామూలుగా మైదా పిండితో చేసుకున్న పూరీలు అయినా అట్లా కట్ చేస్తే మంచిగా పొంగుతూ వస్తాయి. అలాగే అన్ని పూరీలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి. పూరీలకి ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. అలా అయితేనే పూరీలు మంచిగా పొంగుతాయి. ఇప్పుడు పూరీలు వేసి ఒక్కొక్కటిగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక పూరి వేసుకున్నప్పుడు కూడా మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి. తర్వాత 2 వైపులా ఫ్రై చేసుకొని తీసుకోవాలి.
పూరీలకి ఎప్పుడైనా సరే ఆయిల్ పైన వేస్తూ ఉంటేనే పైకి పొంగుతూ ఉంటాయి. మైదా పిండితో చేసుకున్న పూరీల్లాగానే ఎంత మంచిగా పొంగాయో చూడండి. అందుకనే ఎప్పుడైనా ఒకసారి ఇలా రాగి పిండితో కూడా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోండి. ఎందుకంటే రాగులలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. అదేవిధంగా అన్ని పూరీసు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇవి కూడా మామూలుగా మైదా పిండితో చేసిన పూరీల్లాగే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగులతో మీరు కూడా ఇలాగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and press the bell icon for more notifications.